హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఇంతకుముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు టీజర్ విడుదలైందన్నమాట. సో టీజర్ని చూసినట్లయితే ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్ లాగా ఉందన్నమాట. సో చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం హరిహర వీరమల్లు మూవీ అప్డేట్ గురించి. కాకపోతే ఇవాళ మనకు టీజర్తో పాటు ఇంకొక మంచి సర్ప్రైజ్ దొరికింది. అదేంటంటే హరిహర వీరమల్లుకు కూడా పార్ట్ 1, పార్ట్ 2 రెండు మూవీస్ రాబోతున్నాయి అన్నమాట. ప్రజెంట్ ఇవాళ విడుదలైంది పార్ట్ 1కు సంబంధించిన టీజర్, స్వర్డ్ వర్సెస్ స్పిరిట్, ధర్మం కోసం యుద్ధం. ఇది హరిహర వీరమల్లు మొదటి పార్ట్ పేరు అన్నమాట. సో క్రిష్ జాగర్లముడి మంచి ప్రామిసింగ్ డైరెక్టర్ అన్నమాట. తను మనకు ఒక మంచి ప్రామిసింగ్ మూవీ ఖచ్చితంగా డెలివరీ చేస్తారని మనం తప్పకుండా నమ్మొచ్చు. ఎందుకంటే సినిమా కూడా అంటే ఆ టీజర్లో మంచి యాక్షన్ ప్యాక్డ్గా ముఘల్స్ కాలంలో ముఘల్స్ పాలించిన సమయంలో ఈ సినిమా అంతా సెట్ అవుతుందన్నమాట. ఆ టైంలో జరిగే కథ అన్నమాట ఇది. సో మొత్తానికైతే టీజర్ మొదటి నుంచి చివరి వరకు ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్గా ఉంది. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంత ఇష్టమో, అతను అందులో ఎంత ఎక్స్పర్టో. సో ఇందులో కూడా మంచి మంచి వార్ సీక్వెన్సెస్, మంచి మంచి ఫైట్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి అన్నమాట. టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా థ్రిల్లింగ్ విషయాలు ఏంటంటే ఇందులో మన బాబీ డియోల్, ఎనిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఇందులో నటిస్తున్నాడు అన్నమాట. సో మేబీ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా ఇందులో నటించింది నిధి అగర్వాల్ అనమాట. టీజర్లో తనకు ఏమాత్రం స్పేస్ లేదు. టీజర్ బ్యాక్గ్రౌండ్ మీదకి అయితే చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే కీరవాణి గారు ఏదో విధంగా మనకు చేసి పెట్టాడు. అతను చేస్తే ద బెస్ట్గానే డెలివరీ కానీ మంచి అవుట్పుట్ కానీ ఇస్తారనమాట. సో మనోజ్ పరమహంస గారి డిఓపి అనేది చాలా బాగుంది. సో ఈ సినిమా చాలా బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఈ మూవీ విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు చూడాలని నేనైతే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టీజర్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్క డైలాగ్ కూడా చెప్పలే, బట్ ఒక మంచి యాంగ్రీ మ్యాన్ లుక్స్తో చాలా బాగా కనిపించాడు. మంచి మార్షల్ ఆర్ట్స్ అంటే అతనికి ఫైట్స్ అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. సో తను చాలా బాగా ఫైటింగ్ అనేది చేశాడు ఇందులో. సో వార్ సీక్వెన్సెస్ అయితే హిస్టారికల్గా చాలా బాగుంటాయి. ఆ కత్తులు, ఆ బల్లాలు, ఒకప్పుడు ఉండే వార్ సీక్వెన్సెస్ మనం బాహుబలి మూవీలో చూసాం కదా, అవి ఎలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయో మనం గమనించాం కదా. సో ఇందులో కూడా అలాగే మంచి మంచి వార్ సీక్వెన్సెస్ ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ నుంచి మనం ఒక మంచి మూవీని చూడబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.